నెల్లూరు నగరంలోని స్థానిక పప్పులు వీధి పార్క్ నందు అంగరంగ వైభవంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలను నిర్వహించారు. తెల్లవారుజామున నుండి స్వామివారి మహాన్యాస రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు కొనసాగించారు. మధ్యాహ్నం 1500 మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది. అదే క్రమంలో సాయంత్రం 1,00,000 బిల్వపత్రాల సామూహిక పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అయ్యారని కార్యనిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. మనలో దేవస్థానం కమిటీ సభ్యులు రఘురాం రెడ్డి, రవి, సురేష్, శివ, కాకర్ల వెంకయ్య, ఆది సురేష్, గోపి, స్వామి సుబ్బారావు, నరసింహస్వామి, భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. అభిరామి సమేత అమరేశ్వర స్వామి దేవస్థానం నుండి ఉదయం 4 గంటల నుంచి ఉదయం 4 గంటలకు ఏకరుద్రాభిషేకం, 5 నుంచి మామూలు అభిషేకాలు, 7ంటికి ఏకాదశ మహాన్యాస రుద్రాభిషేకము, తదుపరి అభిషేకాలు 11 దాకా జరిగాయి. 10:30కి బెల్లంతో 350 మందిని కూర్చోబెట్టి బెల్వ పూజ, తదుపరి అలంకారము, శివుడికి అలంకారము అయిన తర్వాత పెద్ద పూజ అయిన తర్వాత అన్నప్రసాద వితరణ 1250 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం అలంకారము, ప్రసాదములు, రాత్రి 10 నుంచి లింగోద్భవ పూజ. భక్తులు సుమారు ఎంతమంది పాల్గొన్నారు? భక్తులు 1000 మంది. మొత్తం దర్శనముకు వచ్చి 5,000 మంది, అన్నదానానికి 1,250 మంది, బెల్వ పూజకి 350 మంది. అన్నదానానికి 1,200 మంది వచ్చారు. 1,250. ఓకే. ఇంకా ఈ రోజు రాత్రి ఇంకేమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారా? రాత్రి 10 నుంచి లింగోద్భవ కార్యక్రమం. ఎప్పటి వరకు జరుగుతుంది లింగోద్భవ కార్యక్రమం? పూజ అంతా 12:30 గంట అవుతుంది. తదుపరి యాగము, తదుపరి 3ంటికి నంది సేవ అంటే ఊరేగింపు, అంటే నగర ఊరేగింపు కూడా చేస్తారు. నగరోత్సవం. మీ పేరండి? గుమ్మిశెట్టి ఆది సురేష్. అభిరామి సమేత అమరేశ్వర పెళ్లి జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్గా అన్నదానం అందరికీ ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు? ఈ కార్యక్రమంలో అది ప్రసాద వితరణ వచ్చి రఘురామరెడ్డి మిత్రమండలి, బెల్వ పూజకి వచ్చి పర్వతి రమేష్, ఆలయ కమిటీ, పూజ సామాన్లు వచ్చేసి సత్యంగారని ఆయన ఇచ్చారు. అందరూ భక్తులు సహకరించారు. కమిటీ మెంబర్లు ఎంతమంది ఉన్నారు? 12 మంది. 12 మంది. ఓకే. మీ పేరు? ఓకే అండి, థ్యాంక్ యూ.